డ్రోనా కథ వంటి కంతులిని విరయి ఓ ఆడపిల్ల కదా తిరిగి అడుగేసిరి వచ్చే కోయ చుట్టూలాడి నీరు పుట్టి తిరిగిన ఊరికి ఇంకా పైన కొనుగోలు చిరాలకు ఉల విరిగి భుజం కింకి నువ్వు ఇంతవరకు నీవు నాతో నవ్వుకో కుక్తే ఎవరు ఎవరు సార్ ఇంకి నీవు ఇంకి ఇంతవరకు నీవు ఈ జోనా కదా కేట్రా నీ దబాయం బయట నా లైఫ్ మీద నీ పెట్టినవేంటి నా ఇల్లు నా బెడ్రూమ్ నా లైఫ్ నా ఇష్టం నువ్వెవడరా క్వశ్చన్ చేయడానికి ఈ పాటికి పెళ్లి కూతురు చేసేసి ఉంటారా కిక్కు వండుకుందరు రెడీ అవుతుంది చూడండి ఫోన్ ఆఫ్ చేస్తారా సైలెంట్ లోనే పెట్టానండి సైలెంట్ రూమ్కి ఏంటి రింగ్ అయితే అవుతుంది కదా స్విచ్ ఆఫ్ చేయండి ఎందుకు అసలు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా కాదు సిమ్ తీసి బయటికి విసిరేయండి సిమ్ తీసి పారేయాలా ఆ ఫోన్ సిగ్నల్స్ తో ఎవరు ఎక్కడ ఉన్నావో కనిపెట్టగలరు సిమ్ తీసి పడేసావంటే మనల్ని కనుక్కోవడం కష్టం అవుతుంది నిజమే కదా పిన్ కావాలి పిన్ కావాలా దేనికండి ఆటోబయోగ్రఫీ రాసుకుందామని నేను అడిగేది పెన్ కాదు పిన్ను గుండు పిన్ ఉందా గుండు లేదు పింగు లేదు ఓనీ పిన్నిస్ ఉందా అదేంటి జట్పొరగల్లా మాట్లాడుతున్నారు సరే ఇస్తా మీరు అటు తిరగండి ఎందుకు తిరగండి ఇదిగోండి ఎగ్గి నుంచి తీశారు మొదటి నుంచి సి చేయండి మీ ఆడవాళ్ళు మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టుకుంటారు మేము ఆల తాడికి పిన్నీసులు పెట్టుకుంటాం ఏంటి పని కారు ఎత్తేస్తుంది ఒక పని చేయండి మీ చేతికి గుచ్చుకుంటుంది నేను ఫోన్ పట్టుకుంటాను మీరు సిమ్ తీయండి ఈ ఊళ్ళో ఇలా అరుస్తారా ఇప్పటిది అవసరం అండి ఏంటండి షుగర్ టెస్ట్ చేస్తున్నారా బ్లడ్ టెస్ట్ చేస్తున్నారా సారీ అండి మీ రక్తం చిక్కగా ఉంది కొలెస్ట్రాల్ ఎక్కువే నాకే కొలెస్ట్రాల్ ఉండే ఆ పిల్ల కోడికి ఎత్తుండాలి కడికి నిలవెళ్ళ కొవ్వే ఎంతకన్నా దొరికాడు చివరిసారిగా నేను వాడితో మాట్లాడతాను ఊరుకోండి ఇది నా ఫేవరెట్ పార్టీ వాడితో పెళ్లి తప్పించుకొని మళ్ళీ చివరిసారి మాట్లాడతాడటానికి కొంచెం గాకి ఉంది బాడి వల్లి ఆ నాన్నతో చెంప దెబ్బతిన్నాను ఇప్పుడు ఈ గతి పట్టడానికి కూడా కారణం బాడే ఉన్నది మనస్ఫూర్తిగా తిట్టాలనింది అయ్యో బతుంది ప్లీజ్ హలో ఇక్కడ నిద్రపోలేదా రేయ్ ప్రపంచంలో ఎప్పుడైనా నిద్రపోతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడా నీకు బుర్రంగా అందులో గుచ్చుందా ఎక్స్క్యూజ్ మీ నేను లైఫ్ లో ఎక్స్క్యూజ్ చెయ్యంరా చూడాలి లక్ష్మి రే గజని నీకు నా పేరే గుర్తులేదు బుర్రతకు సన్నాసి నీకు నాతో పెళ్లి కావాలరా కోన్ ఎత్తకపోతే 200 సార్లు చేస్తావా ఆయన ఎత్తకపోతే ఇటుకొచ్చి గొడవ చేస్తావా ఆ నాన్నతో నన్ను కొట్టేస్తావా అసలు నీ గురించి నువ్వు ఏమనుకున్నావురా పిల్లకు కోస్తా జుద్దుపోయిగా మరి నువ్వు చేసిందేంట్రా ఆడపిల్ల అంటే ఆట చేయడానికి పుట్టిందా నిన్ను పెళ్లి చేసుకుంటే నా చదువు పక్కన పెట్టి ఆట చేయాలా నీకు బానిసలో కనపడుతున్నానేంట్రా పద్మాష్ మర్యాదగా మాట్లాడు ఏటా నీకు మర్యాద ఇచ్చేది నోరు నాది డబ్బా కాలేజా నాకు డ్రెస్ సెన్స్ లేదా నీకున్న సెన్స్ ఈ కొంత ప్రేమ ఒక్క పేరు గుర్తుపెట్టుకోలేను వాడివి నువ్వెలా పాస్ అయ్యావురా కాపీలు కొట్టావా నీ పిల్లక లోపల చిట్టీలు పెట్టుకున్నావా రేపు పెళ్లి చేసుకోబోతూ ఇన్ని మాట్లాడతావా ఇది ఎంత దూరం వెళ్తుందో తెలుసా యూ డెఫినెట్లీ రిగ్రెట్ ఫర్ దిస్ కై ఎక్కడన్నా నువ్వు ఇప్పుడు ఎక్కడన్నా నాకు కార్ హార్న్ మెడికిస్తుంది బయట ఉన్నాను అవునరా బయటే ఉన్నాను గాల్లో తేలిపోతున్నాను నీకెందుకు దోరే వాట్ ఊరేనా అవును బే అసలు ఈ టైంలో నువ్వు బయటకి వెళ్తున్నావు నా ఇష్టం రా నేను ఈ టైంలోనైనా ఎక్కడికైనా వెళ్తాను
చూడు, రేపు మన పెళ్ళి. అది గుర్తుందా నీకు? పెళ్ళా? నీతోనా? నేను అసలు ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకుంటుందా? నేను చేసుకోవడం కన్నా బావిలో దూకడం నయం. ఛీ, నేనెందుకు బావిలో దూకాలి? నేనేమైనా చుట్టుపోయిగానా? నాకు బ్రెయిన్ ఉంది. నిన్నే నేను బావిలోకి తోస్తా. పెట్టరా ఫోను. జీసస్, ఎంత పని చేశారండి. బయట ఉన్నావా చెప్పి ఇప్పుడు కర్మను రారా? పిల్లారి లోపు మనం సిటీకి వెళ్ళిపోవాలి కదా. వాడు మీ ఇంట్లో చెప్తే పోనవతో వస్తారు కదా. వాడు ఫాలో అవ్వలేడు. ఎందుకు? వాణ్ణి పెళ్లి కొడుకుని చేశానంట. ఈ ఇల్లు దాటి రాకూడదు. సరే, ఫస్ట్ ఆ సిమ్ పారేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఏకిన్నేరండి బా ఏంటి మళ్ళీ ఏం యూస్ చేస్తాడు? హలో, నీ చెల్లి నన్ను ఎంత దారుణంగా తిడుతుందో తెలుసా? ఏమైంది? మళ్ళీ ఏదైనా గొడవ పట్టారా? నేను క్యాజువల్గా ఫోన్ చేశా అంతే. నా లైఫ్లో నేను వినకూడనివి, ఎప్పుడూ విననివి, ఎవరో వెళ్ళనివి అన్ని తిట్లు తిట్టింది రాను. అసలు ఇంత రాత్రి మీరు ఎందుకు ఫోన్ చేశారు? నిన్న జరిగిన గుర్తులేదా మీకు? ఈ టైంలో ఫోన్ చేయమేంటి? ఇంకా పెళ్లి కాకుండానే ఆడపిల్లి కనీసాలు ఫోన్ చేస్తే ఎలా? ఏం మాట్లాడుతున్నావు? ముందు మీ చెల్లి ఇంట్లో ఉందో లేదో చూడు. ఏం మాట్లాడుతున్నావు బావా? ఆ చెల్లి ఇంట్లో ఉండకుండా ఎక్కడికి పోతుంది? మీరు అర్ధరాత్రి ఫోన్ చేసి ఇలా మాట్లాడడం ఏం బాలేదు. ఇది మర్యాదస్తులు ఇల్లు. నీ టెన్షన్ గురించి తప్పుగా ఆలోచిస్తున్నాను. ఇది అలాంటి అనుమానం కాదు. మీ చెల్లి ఇంట్లో లేదు. తను నిజంగా రూమ్లోనే ఉంది. ఉంటే చూపించా అని నువ్వే వెళ్ళి చూడు. నాతో ఫోన్లో మాట్లాడేటప్పుడు నోటికొచ్చినట్లు తిక్కేటప్పుడు ఆ కిట్లతో పాటు నాకు 2 సార్లు కారు ఆరు కూడా వినిపించింది. నేను ఇప్పటి తనతో మాట్లాడాను. వెళ్ళి చూడు. సరే, కింద దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఇమీడియట్ గా కాల్ వచ్చే నాకు వచ్చేది. ఏదో కొంప వచ్చేది. చిరుతక్క తెగించింది. అసలు ఏమి మాట్లాడది? చూద్దా. జీంటిని జీంటి ప్రీతిని బాధ. అసలు ఏమనుకుంటున్నాడు? అరే, మహా ఫోన్ ఎత్తకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చేయాలా? అత్తకి నిద్రేపాలా? నేను మహా ముందు నుంచి ఇతరితో తీరగానే ఉండదని చెప్తుంటే మీరు అసలు వినిపించుకోవడం లేదు. మహా చింత భయపడుతున్నారు కదా. అది వేరే విషయం చెప్తున్నాడు. మా ఇంట్లో లేదని చెప్తున్నాడు. ధ్యానధర్మనాలు కూడా ఉన్నాయా? ఏదో వాగారని ఇంటి మహాని నిద్ర ఎత్తురా. ఫోన్ చేసి అంటున్నాడుగా, వెళ్ళి చూస్తా. ఇంట్లో ఉంది ఏం ఊరుకోరు. అరే జీంటండి, అతడు చెప్పడం మీరు వెళ్ళి చూద్దాం. ఇద్దరికి ఇద్దరు సరిపోయారు. మహా ఫోన్ మాట్లాడుతుంటే కాజాన్ సిగ్గిచ్చేయట. నా చెల్లెల గురించి తక్కువగా మాట్లాడితే ఈ రోజు ఊరుకుంటానా? కా ఒకసారి వాష్రూమ్ చూడు. అక్కడికి లేదండి. లేదా పిల్లింది. ఈడు ప్యాచ్ చేస్తున్న పరోపే జాబ్ చేయబడినది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మా అలా ఏంట్రా ఏమైంది? మహా అది ఏంటా ఏమైంది? ఏమైనా ఆలోచన చేసుకుందా? చెప్పరా ఏమైంది? అమ్మ కంగారు పడకమ్మా, ఏం లేదు. ఏంటో చెప్పరా, నా కొల్లి ఆగిపోయేలా వీడి కంగారు పడకండి. యోగి చేత ఏంటా మాట్లాడు ఏంటి? ఇవ్వండి, నాకేదో భయంగా ఉంది. మీరు కొట్టాలన్న బాధలో అది ఇంట్లోంచి వెలుగునదియా? అమ్మ నాన్న నాకు మీరంటే ఇష్టం. నన్ను చాలా అపురూపంగా పెంచారు. కానీ నాకిష్టం లేని పెళ్లి, నాకిష్టం లేని వాడితో బలవంతంగా చేయడానికి సిద్ధపడ్డారు. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావడం లేదు. వాడి టార్చర్ని భరించలేదని నన్ను కొట్టారు. చీపుకాడు చూపించిన నరకం కూడా భరించమంటారని నాకు అర్థమైంది. నా మనసులో నేనంత నలిగిపోతున్నాను. మీరు పట్టించుకోవడం లేదు. కనీసం ఒక డ్రైవర్ నన్ను అర్థం చేసుకున్నట్టుగా కూడా మీరు నన్ను అర్థం చేసుకోలేదు. నా ఆశల్ని, నా ఇష్టాల్ని పట్టించుకొని మీకోసం నేనెందుకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవాలి? అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నా కోసం బ్రతకొద్దు. ఇట్లో మీ మహాలక్ష్మి. మవ్య, మీరేమీ కంగారు పట్టిందియా? బావ మహాకు ఫోన్ చేశారంట. పాటలుతుంటే కారు హారన్ సాంగ్స్ వినిపించాయంట. ఇంట్లో ఉందేమో చూడని నాకు ఫోన్ చేశారు. వెళ్ళి చూస్తే లేదు నాన్న. ఇంకే మెరిటర్ టీవీ మీద దొరికింది మావయ్య. అసలు ఎంత అవుతుంది? అదే ఈ టైంకి వెళ్ళితో ఎలా వెళ్ళితో ఒకసారి సీసీటీవీలో చూద్దా లేదన్నా. కెమెరాస్ అన్ని ఆఫ్ చేస్తున్నాయినా. మీరు బయటకు వచ్చే ముందు
CCTV కెమెరాలన్నీ ఆఫ్ చేసిరండి. సరే తను కెమెరాస్ అన్ని స్విచ్ ఆఫ్ చేసినాయి. చాలా పకడ్బందీగా ట్రై చేసినాయి. ఎంత పని చేసిందండి. ట్రాకింగ్ తక్కువ చేసావు. అంతకన్నా మంచి సంబంధం దొరుకుతుందా? రేపు పెళ్లి పెట్టుకొని ఇంత పని చేస్తుందా? ఒకవేళ పెళ్లి ఆడిపోతే మన పరుగు ప్రతిష్ట నీకెక్కం కలిసిపోతాయి. మా ఆయనకి ఇంకా అర్ధరాత్రి ఈ చిత్రకి ఉంటుంది. నేను లేనో తెలిసాక మా నాన్న ఎంత షాక్ అవుతారో, మా అమ్మ ఎంత ఏడుస్తుందో, మా వదిన ఎంత బాధపడుతుంది. ఒక్క మాట కూడా చెప్పలేదని. ఏమండి, నేను మంచిగా ప్రేమగా మర్యాదగా ఏడుస్తూ ఎన్ని రకాలుగా చెప్పినా మీ వాళ్ళు వినలేదుగా. కొట్టారు కదా, వాడి కోసం నన్ను కొట్టారు కదా. పైనుంచి ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతారా? ఎవడున్నాడు నేను ప్రేమించడానికి? మీరెవరిని ప్రేమించలేదా? ఏ యోనా, నువ్వు అదే మాట ఎలా కనిపిస్తున్నావు నీకు? డిగ్రీలో ఎవరో ఐ లవ్ యూ చెప్పి ఇష్టపడి కొనుక్కున్న 2 చెప్పులు తెగేదాకా కొట్టి మళ్ళీ వాడుకొని కొత్త చెప్పు కనిపించుకున్నాను. అది ఫోన్ చేయట్లేదా అసలు? ఆదిత్యకి ఫోన్ చేస్తున్నాను. చిల్లకెళ్ళింది. ఎక్కడికెళ్ళి అంశబతో కైతే ఊరుకుందతయ్య, నీ టెన్షన్ ఒక్కటి. మీరిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఊరితో ఏం చెప్పలేదా? అతనంటే ఇష్టం లేదని చెప్పింది. అమ్మ నన్ను అర్థం చేసుకోవటం లేదని ఏడ్చింది. నేనే పెళ్ళయ్యాక మార్చుకోవాలి అని చెప్పాను. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మనతో పోయి చేయదంతయ్య. తన చీట డ్రైవర్ కూడా లేరు. ఏ డ్రైవర్? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాడి బైక్ కూడా లేదా? 2 బ్యాచ్లుగా వెళ్ళండి. వాడు డ్రైవర్ గా వచ్చిన వాడు దొరికితే చంపైనా సరే అమ్మాయిని తీసుకురండి. అలాగే సార్. అయిపోయిందండి.